దేవుడు అన్యాయస్తుడు కాడు. తన నామాన్ని బట్టి చూపిన ప్రేమ, చేసిన సేవ మరచిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు. దాని గురించి నువ్వు కలత చెందొద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుని వాక్కుంది, నేను నీకు తోడై ఉన్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా మరుస్తుంది, కానీ నేను నిన్ను మరవను అన్నాడు. ఇంక అంతకుమించి ఏం కావాలి నీకు? అంతకుమించి ఏం కావాలి? నేను నిన్ను మరవను. మరిచానని నువ్వు అనుకోవద్దు. నిరంతరం నేను నిన్ను గమనిస్తానే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడక ధైర్యం తెచ్చుకొనుము. ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలు నీడల నేను జరిగిస్తానని నా దేవుడు మాట్లాడితే ఇంకా నీకు భయం, ఆందోళన ఎందుకో? కలత, విచారం ఎందుకో? కృంగుబాటు ఎందుకో? నా దేవుని కృతజ్ఞతలు చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాతో ఈరోజు స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనం. నీ విధేయత చూపుతా, లోబడతా తల్లి. తప్పకుండా లోబడతా, తప్పకుండా లోబడతా. కొన్ని నేను నిర్లక్ష్యం చేశా, స్ట్రైట్ గా నన్ను టార్గెట్ చేశావు, నన్ను మన్నించు.